హాయ్, వెల్కమ్ టు వికెట్ టాక్స్. నిన్న ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల ఆయన ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి నిన్న ఉదయం 9:30 ఆ టైంలో ఆ వార్త అనేది బయటకు వచ్చింది. కొవ్వూరు రాజమండ్రి వెళ్ళే మధ్యలో 4th బ్రిడ్జ్, కొవ్వూరు బ్రిడ్జ్ అనమాట. అది అంటే గోదావరి మీద 4వ వంతెన, గామన్ బ్రిడ్జ్ అంటారు దాన్ని కూడా. ఆ బ్రిడ్జి దాటిన తర్వాత కొద్దిగా 1 కిలోమీటర్ దూరంలో, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు ప్రక్కన ఉదయం అన్ఐడెంటిఫై బాడీ కింద ఒక డెడ్ బాడీ కనపడింది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి, తెలంగాణ రిజిస్ట్రేషన్. ఈ విషయం నిన్నటి నుంచి నలుగుతుంది. యాక్సిడెంట్ అన్నారు కాసేపు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే అది యాక్సిడెంట్ కాదు, అక్కడ చంపి తీసుకొచ్చి అక్కడ పడేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అందరూ మాట్లాడుతున్నాం. ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, అంత బాగానే ఉంది. నిన్న సాయంత్రానికి అయితే కొన్ని సీసీ ఫుటేజ్లు వచ్చినాయి. ఆ కొవ్వూరు టోల్గేట్ సీసీ ఫుటేజ్ ఒకటి. ఆ తర్వాత ఈ ప్రవీణ్ గారి బాడీ ఎక్కడైతే దొరికిందో దానికి ఆ హైవే మీదకి ఆపోజిట్ నయారా పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంక్లో సీసీ ఫుటేజ్ నుంచి ఒక 10 సెకండ్ల 11 సెకండ్ల ఫుటేజ్ ఒకటి ఇచ్చారు. అందులో ఏం క్లారిటీగా లేదు. ఏదో ఒక వెహికల్ ఏదో సైడ్కి వెళ్ళిపోయి పడిపోతే దుమ్ము, అది కూడా వెహికల్ లైటింగ్లో కనపడినట్లు చెప్తుంది. అయితే దీని మీద చాలామంది, అంటే 100% అక్కడ ఆయన చూసిన వారు కానీ, ఆయన ఉన్న ఉదయం ఆ ప్రమాదం జరిగిందని చెప్పే స్థలంకి వెళ్ళి చూసిన వారు కానీ చెప్పేది ఏంటంటే ఇది హత్య అయి ఉండాలి, ప్రమాదం అయితే కాదు అని ప్రతి ఒక్కరు. అంటే జనరల్గా యాక్సిడెంట్ కేసులు అయితే ఎలా ఉంటాయి అంటే, బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్స్ జరిగితే ఎలా ఉంటుంది, మనిషికి ఎట్లా దెబ్బలు తగులుతాయి, ఏ రకంగా తగలొచ్చు, లేదంటే బండికి ఎంత డ్యామేజ్ అవ్వచ్చు, లెఫ్ట్కి పడిపోయాడా, రైట్కి పడిపోయాడా, గుద్దాడు, ఎంత స్పీడ్లో ఉండాడో, అంటే మనిషికి తగిన దెబ్బలను బట్టి కూడా స్పీడ్ అంచనా వేయొచ్చు. పోలీస్ వారైనా డాక్టర్స్ అయినా కానీ వాళ్ళకున్న సీనియరిటీ, ఎక్స్పీరియన్స్ని బట్టి పాత కేసులను ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఒక అంచనాకు వస్తారు. అదే రకంగా సామాన్యులు కూడా అదే ఆ రకంగా ఆలోచిస్తారు. ఒకరు కాకపోతే ఒకరు, ఇంకొకరు రకరకాలుగా ఆలోచిస్తారు కదా. అదే విధంగా నిన్నటి నుంచి ఇలా జరగండొచ్చు, అలా జరగండొచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ అంటే దీన్ని రాజకీయం చేయాలి, దీన్ని ఎలాగైనా తప్పుదోవ పట్టించాలి. ఆ టీడీపీ పార్టీకో లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లకూడదు, ఎవరు విమర్శించకూడదు. అసలు ఎవడన్నాడు టీడీపీ పార్టీని? గవర్నమెంట్ చేయించిందని కానీ, లేకపోతే ప్రభుత్వానికి ఇది సంబంధం ఉందానో ఎవరో ఎక్కడ అంటలేదు. దీని వెనకమాల ఉన్న కుట్రకోణం ఏదన్నా ఉంటే దాన్ని క్లియర్గా, పక్షపాత ధోరణి లేకుండా దాన్ని విచారించి పోలీసు వారు ప్రవీణ్ గారి మృతికి గల కారణం ఏంటనేది ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఆ అనుమానాలు ఉంటే అనుమానాలు ఉండటంలో తప్పులేదు. దీనికి పోయి ఆ ఉత్తరకంచి నుంచి వచ్చాడు కదా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ అనే అతను మొదటి నుంచి నేను క్రైస్తవులకు అండగా ఉంటా, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే నేను ముందుండి పోరాడతాను, నన్ను దాటి వెళ్ళాలి ఎవడైనా సరే అని చెప్పి మాటలు చెప్పినవన్నీ మనం గతంలో విన్నాం. నిన్న రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి వచ్చి అందరూ ఒక విధానంలో ఉంటే ఇతను వచ్చి లేదు అది యాక్సిడెంట్, మర్డర్ కాదు, నేను చూసి వచ్చా కదా అని చెప్పేసి నేను చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ తిట్టారంట వాడిని. తిట్టేటప్పటికి హాస్పిటల్ నుంచి మెల్లగా జారుకొని ఇంటికి పోయి ఇంకా అక్కడికని ఎతికి ఒక వంట చేసాడు అనమాట. ఒక వంట చేసి ఆ వంట
రాత్రి 9కో 10కో వార్చి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని చెప్పి బయటకు కూడా ఎవరికి ఏమైనా ఒక సీసీ ఫుటేజ్ మళ్ళీ వాడే చూపించాడు వాడి ఛానల్లో. ఇవన్నీ ఏంటనేది, అసలు నిజంగా హత్య జరిగిందా, ఎవరైనా చంపి పడేశారా, లేకపోతే దారి మీద ఆ రోడ్లో ఏమైనా ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్ ఎవరన్నా దాడి చేశారా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మాట్లాడతా. అసలు మహాసేన రాజేష్ ఇది హత్య కాదు, యాక్సిడెంటే, గవర్నమెంట్కి ఏం సంబంధం లేదని చెప్పి అంటూ ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయించడం, ప్రతిపక్ష పార్టీని కూడా ఇక్కడ మళ్ళీ చేయటం, వీడు మాట్లాడకపోగా. సో ఇవన్నీ ఒకసారి మాట్లాడదాం రండి. ఇది గూగుల్ మ్యాప్స్లో ఎవరో పెట్టారు. ఇది గోదావరి, ఇక్కడ ఉంటుందంట టోల్గేట్, కొవ్వూరు టోల్గేట్. ఈ కొవ్వూరు టోల్గేట్ నుంచి ఘటన జరిగింది ఇక్కడ సుమారుగా. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో దాదాపు 6 కిలోమీటర్లు డిస్టెన్స్, 6 కిలోమీటర్లు. సరే కొవ్వూరు బ్రిడ్జ్ దాటింది ఎప్పుడు అంటే, ఈ కొవ్వూరు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి 11 గంటల 30 నిమిషాలకి ఆయన కొవ్వూరు టోల్గేట్ దాటింది 11:30కి రాత్రి. అది వీడియో ప్రతి సోషల్ మీడియాలో అందరూ కూడా చూసే ఉండుంటారు. ఇక్కడ ఈయనకి హెడ్లైట్ వెలగట్ల, కానీ సిగ్నల్ లైట్లు బాగానే పనిచేస్తున్నాయి, హెడ్లైట్ వెలగట్లేదు. తెలంగాణ రిజిస్ట్రేషన్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో బండి లైట్ వెలగట్ల, కానీ అక్కడ హెడ్లైట్ కూడా ఉన్నట్టు కూడా అక్కడ కనపడట్ల క్లియర్గా చెప్పాలంటే. అయితే ఈ ఫోటోలో చూద్దాం. ఈ ఫోటోలో ఇక్కడ క్లియర్గా హెడ్లైట్ పగిలిపోయింది. హెడ్లైట్ పగిలింది కానీ కనీసం నెంబర్ ప్లేట్ కానీ, మడ్గార్ కానీ, హ్యాండిల్స్ కానీ, ఈ సైడ్ ఉండే ఇండికేటర్స్ కానీ ఇవేవి కూడా డ్యామేజ్ అవ్వలేదు. హెడ్లైట్ ఒక్కటే పగిలింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అంటే టోల్గేట్ దగ్గర దాటేటప్పుడు కూడా హెడ్లైట్ మాత్రమే డ్యామేజ్ అయింది అక్కడ. అంటే హెడ్లైట్ వెలగట్లేదు. ఈ మహాసేన రాజేష్ చూపించిన వీడియోల్లో ఇంకో సీసీ ఫుటేజ్ టోల్గేట్ దాటిన తర్వాత, టోల్గేట్ దాటి ఆల్మోస్ట్ కొవ్వూరు బ్రిడ్జ్ కూడా దాటిన తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గరలో, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన దానికి రెస్టారెంట్కి మధ్యలో ఒక 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ సీసీ ఫుటేజ్ కూడా చూపించాడు. అందులో కూడా సిగ్నల్ లైట్, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన వెళ్తున్నాడు, హెడ్లైట్ పనిచేయట్లేదు. దీనికి కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను నేను. వెహికల్స్ లో మోడల్స్ ఉంటాయి కదండి, BS6, BS4, BS5 అని చెప్పి. ఇండియాలో BS4 మోడల్ 2 వీలర్స్ వచ్చిన దగ్గర, 2 వీలర్సే కదా ఎనీ మోటార్ వెహికల్, BS4 వచ్చిన దగ్గర నుండి BS4 వెహికల్స్కి ఏంటంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తే హెడ్లైట్ ఆటోమేటిక్గా వెలిగిద్ది, దానికి సపరేట్ స్విచ్ ఉండదు. ఆఫ్ ఆన్, గతంలో అయితే ఆఫ్ ఆన్ అనేది ఒక స్విచ్ ఉండేది. BS4 నుంచి ఏమైందంటే అది తీసేశారు. BS4 నుంచి డైరెక్ట్ ఇంజిన్ స్టార్ట్ అవ్వడం, హెడ్లైట్ వెలిగిద్ది. BS6కి వచ్చేటప్పటికి తాళం తిప్పగానే, ఇగ్నిషన్ ఆన్ చేయగానే హెడ్లైట్ వెలిగిద్ది, ఇంజిన్ స్టార్ట్ అయినా స్టార్ట్ అయిపోయినా. సరే ఈయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బండి వేసుకుని వెళ్తున్నప్పుడు ఈయన బండికి హెడ్లైట్ లేకుండానే అంత దూరం ట్రావెల్ చేస్తాడా? అంత మూర్ఖుడా? పోనీ అది రిపేర్ చేయించుకోలేడా? ఇంకొకటి, ఇక్కడ కొవ్వూరు టోల్గేట్ దాటేటప్పుడు ఆయన చాలా కొంచెం ఇబ్బందిగా నడవటమో, లేకపోతే బండిని తోసుకుంటూ వెళ్ళటం, ఇది చేయటం, అంటే కాళ్ళతో లాగుతా ఆ టోల్గేట్ దాటుతున్నారు. అసలు అక్కడ టోల్గేట్ దగ్గర ఆ బండి లైట్ ఎందుకు వెలగలేదు? టోల్గేట్ అవతల ఏం జరిగింది అనేది సీసీ ఫుటేజ్ చూడాలి. అంటే టోల్గేట్కి కొంచెం దూరంలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ టోల్గేట్ దగ్గరికి వెళ్లే ముందు కూడా అక్కడ ఏదో స్కూలు, సమ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి టోల్గేట్కి యువతలే. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా తీయాలి. మరి అవేమీ తీయకుండా టోల్గేట్ దాడుతుంది. అక్కడికి వచ్చేటప్పటికి ఆ పెట్రోల్ బంక్ ఎదురుకుండా ఏదో ఒక దుమ్ము కనపడుతుంది. సరే దీన్ని కూడా వదిలేద్దాం. హీరో నిజంగానే వీళ్ళందరూ చెప్తున్నట్లు యాక్సిడెంట్ అనుకుందాం కాసేపు. ఆ టోల్గేట్ దగ్గరకు, అదే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక బండి వెళ్ళిపోయి పడిపోతుంటే దుమ్ము లెగుస్తుంది. ఇది మహాసేన రాజేష్ గారు అంటున్నాడు 10 అడుగులు ఎత్తుంది హైవేకి, ఆ బండి పడిపోయిన ప్లేస్కి 10 అడుగులు ఎత్తుంది. అసలు అది వెళ్ళి పడిపోతే కనుక ఎవరికి కనపడదు అని చెప్పి అంటున్నాడు ఆయన. సరే అక్కడక్కడ ఓకే అందాం. బుల్లెట్ ఎంత వెయిట్ ఉంటుందండి? బుల్లెట్ సుమారు 140 కేజీల దాకా ఉంటుంది. ఈ క్లాసిక్ వెహికల్ 140 కేజీలు ఉంటుంది. ఆయన ఒక 70-80 కేజీలు వేసుకుందాం వెయిట్. మొత్తం కలుపుకుంటే ఒక 200 కేజీలు వెయిట్ వేసుకుందాం బండి మీద ఉన్న మనిషి. ఈయన అంత స్పీడ్ మీద వెళ్ళి సుమారుగా ఒక 200 కేజీలు బండి మనిషి బరువు ఉండి, ఈయన లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆ కాలవ, ఆ పడిపోయిన బండి వెహికల్ పడిపోయింది. ఒకవేళ వెనక నుంచి ఎవడన్నా గుద్దితే బండికి డ్యామేజ్ అవ్వలేదు, ఏమీ కాలేదు. గుద్దితే కనీసం ఏదో ఇట్లా రాసుకొని వెళ్ళిపోయిందని ఈడేదో ఒక అల్లుతున్నాడు కదా. పోనీ అలాగే అనుకుందాం. అలాగే అనుకుంటే బండి లెఫ్ట్ సైడ్కి జారినప్పుడు ఎటు వరగాలండి? లెఫ్ట్కే పడాలిగా మనిషి, బండి కూడా లెఫ్ట్కే పడాలిగా. ఇంత చక్కగా, ఇంత క్లియర్ కట్గా బండిని మనిషి మీద పుడుకోబెట్టారు. ఈ నెంబర్ ప్లేట్ కొద్దిగా వంగింది, ఈ నెంబర్ ప్లేట్ వంగింది, ఈ హెడ్లైట్, ఈ ఇండికేటర్ ఇరిగిందంట. అసలు ఇది ఎలా సాధ్యం? పోనీ మనిషి మీద బండి ఉంది, మనిషి మీద బండి ఉంటే
ఇటు సైడ్ అంతా పగిలిపోతే రక్తం చిమ్మిందా? బంపర్ అడ్డం ఉంది, బంపర్ మీద నుంచి హెల్మెట్, ట్యాంకు, ఇదంతా ఇవన్నీ అసలు ఎలా యాక్సిడెంట్ అనుకోవాలి? బండి లెఫ్ట్ సైడ్ జారితే ఒకవేళ సరే అది అలాగే అనుకుందాం, పోనీ రైట్ సైడ్కే వెళ్ళింది, పోనీ అట్లా వెళ్ళి అట్లా దూకేసాడు అనుకుందాం. కరెక్ట్గా మనిషి మీద అట్లా బండి పడింది అంటే అట్లాగా మనిషి పడ్డ తర్వాత బండి అట్లా పడిందా? కాసేపు గ్యాప్ గాల్లో సినిమాలో చూపించినట్టు ఎఫెక్ట్లు ఏమన్నా కాసేపు ఆగిందండి బండి? అంత వెయిట్ ఉన్న బండి పోనీ రోడ్డు మీద నుంచి అన్న గ్యాప్ ఉందంటే అది లేదు. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఏమీ లేకుండా దీన్ని కావాలని చెప్పి తప్పుదో పట్టిస్తా. ఈ కర్రలు ఏంటండి? ఇది కర్రలకి రక్తమా లేకపోతే ఇంకా కలరా తెలీదా? నేను ఈ మహాసేన రాజేష్ గారు ఎలా డైవర్ట్ చేస్తున్నాడు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తా. దానికన్నా ముందు యాక్సిడెంట్ కాకపోవచ్చు అని చెప్పడానికి ఉన్న కారణాలు నేను చెప్తున్నా. వాడు యాక్సిడెంట్ అవ్వడానికి జస్ట్ 2 ఫుటేజీలు చూపించి యాక్సిడెంట్ అన్నాడు. అసలు అక్కడ ఉన్న వాటి విషయాల్లో జరిగిన సీను ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ కర్రలు ఎవడో వాడతాడు? అక్కడ ఎవడో లేడు. ఆ సీసీ ఫుటేజ్లో ఆ బండి పడిపోయింది, ఆ తర్వాత అక్కడ ఎవరో లేరు, చేయలేదు, చెందలేదు అని చెప్పేసి జస్ట్ 10 సెకండ్ల వీడియో చూపించారు. ఆయన పడిపోయాడు. ఆ పడిపోయిన దానికే చచ్చిపోయేంత దెబ్బలు తగులు ఉంటాయా? 11:30 అది బాగా ట్రాఫిక్ ఉండే రూట్ అది. ఎవడో చూడలేదు, చేయలేదు అని చెప్పి అంటున్నాడు. కానీ వైజాగ్ వెళ్ళే ప్రతి లారీ సిటీలో నుంచి కాకుండా అవుట్స్కట్స్ నుంచి వచ్చేవి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి ఇట్లా వచ్చే ప్రతి లారీ, ఇంకా చెప్పాలంటే ఇటు ఖమ్మం నుంచి వచ్చే లారీలు కూడా ఆ 4th బ్రిడ్జ్ మీద నుంచే పోతాయి వైజాగ్ వెళ్ళాలంటే. వైజాగ్ అయినా కాకినాడ అయినా అటు నుంచే పోతాయి. బాగా రద్దీగా ఉండే ఏరియా. పెట్రోల్ బంక్ 12 కూడా అవ్వలేదు. 12 అయితే పోనీ క్లోజ్ చేస్తారు అనుకోవచ్చు, 12 తర్వాత 1 గంట తర్వాత అయితే. పెట్రోల్ బంక్ కూడా ఓపెన్లోనే ఉంది. బండి వెళ్ళిపోయి పడితే ఆ మాత్రం గమనించలేదు అంటారు ఎవరు? అసలు అక్కడ పడింది ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అక్కడ. ఈ కర్ర ముక్కలో ఇది చూడండి, అసలు ఎంత రక్తం. ఇంత రక్తం ఒకవేళ పడుంటే, ఆ మనిషి మీదే పడుంటే బండి మీద, ఇంత రక్తం అసలు ఇంత తిరిగి ఎందుకు చిందిద్ది? ఈ చేతులకి వీటికేమో బురద అంటుకుందంట. ఈ చేతుల మీద నల్లమట్టి బురద అంటుకొని బంపర్ తగిలిందా? బండి బంపర్ కిందాక, బండి బంపర్కి బ్లడ్ అంతా దానికి ఉంది కదా. బండి బంపర్ తగిలితే ఇంత దెబ్బ తగిలిద్దా? ఇలా తగిలిద్దా? పోనీ 130-140 కేజీల బరువు ఉన్న వెహికల్ మొహం మీద పడితే ఇంతకన్నా దారుణంగా మొహం పగిలిపోవాలి, అసలు తలకాయ పగిలిపోవాలి. ఇట్లా వచ్చి పడితే ముఖం అంతా స్మాష్ అవ్వాలి. ఇంకొకటి ముఖం ఒకటే కాదు, అంత బండి ఇట్లా ఆగా పడున్నప్పుడు ముఖం పగలాలా, చేతులు ఎరగాల, లేకపోతే కాలు విరగాల, ఆ ఫోర్స్ కి సైడ్ రిబ్స్ విరగాలి. ఈ పక్కన ఏం లేదు దెబ్బ, ఇది ఒక్క పక్క మాత్రమే దెబ్బ, అది కూడా ఇక్కడే అని చెప్పి మహాసేన రాజేష్ అంటున్నాడు. హాఫ్ హెల్మెట్ అయినా ఈ సైడ్ చంప ఉంటుంది అంటే చక్కగా డైవర్ట్ చేయాలి. ఇందులో ఎవడైనా మహాసేన రాజేష్కి ఇష్టమైనటువంటి సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ మీద రాకోకుండా ముందే ఇది చేయకోకుండా ముందర కలగ బంధాలేస్తా మనోడు మాట్లాడిన వీడియోలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఏదో షూ ఆ బురదకాలు ఛాతీ మీద తొక్కి పెట్టుంది. అక్కడైతే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్ళు లేవంట. వెళ్ళిన వాళ్ళు నిన్న ఈరోజు మార్నింగ్ అంతా మాట్లాడా. వెళ్ళిన వాళ్ళతో ఏంటి అక్కడ పరిస్థితి ఏంటంటే క్లియర్గా చెప్పారు. ఇక్కడ కనీసం నీరు చుక్క కూడా లేదు. మరి ఆయన టీషర్ట్ మీద కాలు ముద్ర ఎవరిది? ఇది కూడా యాక్సిడెంట్లు కూడా ఎవరైనా ఉన్నారా? కొన్ని బురద జల్లేసి బురద కాలుతో పెట్టి తొక్కేసి గుండెల మీద దొక్కి వెళ్ళిపోయాడా? యాక్సిడెంట్ చేసినాడు, చచ్చాడా బతుకున్నాడా అని చెప్పేసి కాలుతో ఇలా అనేసి కాలుతో తొక్కి చచ్చిపోయాడని చెప్పి పోయాడా? ఇదో స్టోరీ చెప్పండిరా పోనీ. మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిన్న రాత్రి ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, మర్డర్ కాదు, అదే దీంట్లో ఏం కుట్రకోణం లేదు, ఆయన న్యాచురల్గా ఓవర్ స్పీడ్లో లైట్ లేకుండా వచ్చి ఏదో బండి గుద్దటమో తగలటం ఏదో సంథింగ్ జరిగింది, పడ్డాడు, చనిపోయాడని చెప్పేసి తేల్చి చెప్పేశాడు. ఇందులో కొన్ని గమ్మత్తైన విషయాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుతున్నారు, రండి చూద్దాం. ఆ మతం వ్యక్తులతో ఈ గ్రంథాల మీద ఆ మతం వ్యక్తులతో ఈ మతం వ్యక్తులతో డిబేట్లలో పాల్గొనే వ్యక్తి ఫస్ట్ ఏమంటున్నాడు? ఆ మతాల మీద ఈ మతాల మీద మత గ్రంథాల మీద డిబేట్లు చేసే వ్యక్తి అంట. మరి ఈడెక్కడి నుంచి వచ్చాడు? వీడు అక్కడి నుండే వచ్చింది. క్రైస్తవ్యాన్ని కాపాడతా నేను అని చెప్పేసి వచ్చిన వాడు మరి క్రైస్తవులు ఎవరో కూడా రంగురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని జాతకాలు చెప్పించుకొని నిజమైన క్రైస్తవుడా? ఆ మత గ్రంథాలు ఈ మత గ్రంథాల మీద డిబేట్లు చేస్తాడంట అతను అని చెప్పి అంటున్నాడు. వీడు క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని ఒక RSS ఏజెంట్ లాగా తయారయ్యాడు ఇప్పుడు ఈ మహాసేన రాజేష్.
ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఎలాగైతే పనిచేస్తాడో ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనేవాడు మంచోళ్ళలాగా ఉండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాటలు చెప్పి వాళ్ళని గొడవలు పెట్టి వాళ్ళకి లేనిపోని అనుమానాలు లేకపోతే నేను చెప్పింది సిద్ధాంతం వేదాంతం అన్నట్టు వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. వాడు అదే రకంగా ఆ మత గ్రంథాలు ఈ మత గ్రంథాల మీద డిబేట్లు పెడతాడంట అని అంటాం. ఎందుకు డిబేట్లు పెడతాడు? వీడికి తెలీదా? వీడు చేయలేదా ఇంతకుముందు ఆ మత గ్రంథాల మీద ఈ మత గ్రంథాలను బూతులు తెట్టలేదు? ఎదవా? కంటిన్యూ చేద్దాం. అయితే రాయి బలమైన రాయి బండరాయి కానీ ఏదైనా పెద్ద స్తంభాన్ని కానీ బలంగా గుర్తుకుంటే తప్ప ఇంత పెద్ద దెబ్బ తాగుతారు. 6 సంవత్సరాల క్రితం చెప్పాడు నా లైఫ్. ఇదంతా పెద్ద ఇంత దెబ్బ తగలంటే పెద్ద బండరాయి కానీ ఏదైనా స్తంభం కానీ గుద్దుకుంటే కానీ అంత పెద్ద దెబ్బ తగలని అంటున్నాడు. ఒక పక్కనేమో పోలీసులు వెళ్ళే టయానికి ఆ బాడీని గుర్తించేటప్పటికి ప్రవీణ్ గారి శరీరం మీద ఉంది బుల్లెట్. ఇంకా రాయికి గుద్దుకోవడానికి ఇంకెక్కడ ఆస్కారం ఉంటుంది? అసలు బుల్లెట్ అలా ఎలా పెట్టారు? వీడికి అది తెలీదా? వీడు వెళ్ళి నేను చూశాను అంతా గమనించాను, నేను మొత్తం తిరిగాను, నాకున్న దివ్య జ్ఞానంతో నాకు అర్థమైంది ఏంటంటే అని చెప్పన్నాడు. బలమైన రాయిని గుద్దుకుంటే ఆయన ముఖం రాయి మీద ఉండాలి, లేదా తగలగానే ఇటు తిరిగిపోయాడు, ఎమ్మటే బండి వచ్చి పడింది ఆయన మీద. కనీసం కదిలే ప్రయత్నం కూడా జరగలేదా? వెంటనే చనిపోయాడా? ఏదో సినిమాల్లో కనుక మెడకాయలు ఇట్లా తిప్పగానే హీరోలు వీళ్ళ మెడకాయలు తిప్పగానే చచ్చిపోతారు సార్, అలా జరిగిందా? ఇడు ఇంకో మాట చెప్తాడేనండి, ఈడు ఎంత కామెడీగాడు. 6 సంవత్సరాల క్రితం చెప్పాడు నా లైఫ్ థ్రెట్ ఉందండి. అయితే నిజమే లైఫ్ థ్రెట్ ఉంది అని ఆయన భావించాడు. కానీ 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అట్లా ఎటువంటి దాడి కానీ ఎటువంటిది కానీ ఇప్పుడు దాకా మనం చూడలేదు. అయితే ఆ లైఫ్ థ్రెట్ ఉన్న వ్యక్తి అలా సింగిల్ 6 సంవత్సరాల క్రితం చెప్పాడంట ఎవరు? ప్రవీణ్ గారు వీడికి 6 ఏళ్ల క్రితం నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉందని చెప్పేసి 6 ఏళ్ల క్రితం చెప్పాడంట. మరి ఆయన ఎక్కడా కూడా ఆయనతో పాటు కలిసి ఉన్న వాళ్ళకి వీళ్ళెవరో కూడా 6 సంవత్సరాల నుంచో లేకపోతే 5 సంవత్సరాల క్రితం నుంచో నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉందని చెప్పి అంటలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచే ఏదో సోషల్ మీడియాలో ఈ డిబేట్స్లో మాటామాటా జరిగి ఒక ముస్లిం వ్యక్తి ఈయన్ని నానాబూతులు తిడతా, షమ్మి అని ఆయన నానాబూతులు తిడతా, చంపేస్తా పొడి చేస్తా అని చెప్పేసి అన్నారు. చాలామంది అంటున్నారు, అక్కడ అనుకుంటున్నారు, కానీ అది జరగల. ఇప్పుడు వాళ్ళే చంపుండొచ్చు, లేకపోతే వీళ్ళే చంపుండొచ్చు, చంపకపోవచ్చు, ఈ కారణాలు ఇంకా తెలియదు. అదే తెలుసుకోమని చెప్పి అంటే వీడు 6 ఏళ్ల క్రితమే నాకు చెప్పాడు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ మీద ఆయన మీద అటాక్ జరగలేదు, కానీ ఇప్పుడు సడన్గా దీన్ని రాజకీయం చేయడానికి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి తోస్తున్నారు అని వీడు చక్కగా ప్రయాణం చేయడం నిజంగా నాకు అది చాలా. కొద్దిమంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు, రాజకీయ నాయకులు వస్తే జనరల్ గా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు, రాజకీయ నాయకులు వస్తే జనరల్ గానే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక పార్టీకి అనుకూలమైన వ్యక్తి వస్తే అనుకూలంగా మాట్లాడతాడు, వ్యతిరేకమైన వ్యక్తి వస్తే వ్యతిరేకంగా మాట్లాడతాడు. అక్కడ పొలిటీషియన్ ఎంటర్ అయ్యారు. సాయంత్రం అయింది కదా, ఓ 4-5 తాగుబోతులు వేసుకుని పొలిటీషియన్ ఎంటర్ అయ్యారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు నుంచి టాపిక్ వేరేగా ఉంటుంది. కానీ పొలిటీషియన్లు ఎంటర్ అయ్యారంట. 4-5 సాయంత్రం అయింది కదా, 4-5 తాగుబోతుల్ని వెంటేసుకొని పొలిటీషియన్లు ఎంటర్ అయిపోయారు. ఒక పార్టీకి అనుకూలంగా ఒకడు మాట్లాడతాడు, ఇంకో పార్టీ వేరే ఒకటి మాట్లాడతాడు అనుకూలంగా అని చెప్పి వీడు అంటున్నాడు. పొలిటీషియన్లు ఎంటర్ అయితేనంట టాపిక్ ఇంకో రకంగా వెళ్ళిద్దంట. వీడికి నిజంగా అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడు వీడు అనకూడదు. కానీ వీడు పొలిటీషియన్ కాదా? వీడు పొలిటీషియనేగా. అంటే అక్కడికి వైసీపీ పార్టీ చెందిన మాజీ ఎంపీ మర్గాని భరత్ ఆయన వెళ్ళి సంతాపం తెలిపి దీని వెనకాల కుట్రకోణం ఏమైనా ఉంటే కనుక దీన్ని తరుగుగా విచారించి ఆయన మరణానికి గల కారణం తెలియాలి, చాలా అనుమానాలు ఉన్నాయి చెప్పేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. తాగుబోతులు వేసుకొస్తాడా అంటే మరి ఈడు వెనకమాలు వచ్చి ఇప్పుడు మర్గాన్ భరత్ పొలిటీషియన్ అయితే మరి ఈడు టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటాడు కదా, మరి వీడు వెనకమాల కొంత బ్యాచ్ చేసుకుని వచ్చాడు. మరి వాళ్ళు కూడా తాగుబోతులు అవ్వాలిగా. మర్గాన్ భరత్ వైసీపీ నుంచి వచ్చాడు, టీడీపీ నుంచి వీడు వెళ్ళాడు అక్కడికి. మరి వీడు వెనకమాల కొంతమంది వెళ్ళారు, వీడు వెళ్ళి తాగుబోతులను వేసుకుని వచ్చి అక్కడ ఇది అందరూ ఏమో అది హత్య అయి ఉండాలి, హత్య మాకు అనుమానం ఉందని అంటే కాదు అది యాక్సిడెంట్ అని చెప్పేసి వీడు డైవర్ట్ చేయట్లేదా టాపిక్? వీడంత నీచుడీడు. వీడికి ఇప్పుడు ఏంటంటే వీడున్న పార్టీకి మచ్చ రాకూడదు, వీళ్ళని ఎవడేమనకూడదు. అసలు ఎవడేమంటున్నాడు వాళ్ళని? చంద్రబాబును కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవడైనా అన్నాడా ఇది ప్రభుత్వం చేయించిన హత్య అని? వీడే గోడలు దించుకొని ముందే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరికి సంబంధం లేదు, లోకేష్కి ప్రభుత్వం సంబంధమే లేదు, ఆ మాటలు కూడా ఎన్నో రండి. కూటమి ప్రభుత్వానికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు మరొక ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసే అవసరం అసలు ఎవడన్నాడు ఆ మాట? ప్రవీణ్ పగడాల గారికి ఆయన మరణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఉందని చెప్పి ఎవడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఎవడైనా అన్నాడా? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని చెప్పని అన్నారు. నేను కూడా అదే మాట్లాడాను. ప్రభుత్వం స్పందించాలి, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి
అనే మాట్లాడారు తప్ప చంద్రబాబు చంపించాడు, లోకేష్ చంపించాడు, పవన్ కళ్యాణ్ చంపించాడు అని చెప్పి ఎవడనలా. ఈడెందుకు కోస్తున్నాడు ఈ మాట? లేకపోతే వీడికి ఏవైనా సమాచారం ఉందా? కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి పార్టీల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలో చెందిన ఎవరైనా మత పెద్దలకు చెందిన వాళ్ళు ఎవరైనా ప్రవీణ్ కుమార్ని, పగడాల ప్రవీణ్ని తప్పించినట్లు వీడికైనా సమాచారం ఉందా? ఆ ఆలోచన, అనుమానం ఎవరికీ లేదు. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, మా పార్టీకి ఏం సంబంధం అని చెప్పి ముందే అంటున్నాడు. అంటే డైవర్ట్ చేయడానికి టీడీపీ వైసీపీ వాళ్ళు శవం దొరికిందిగా వచ్చేసారని చెప్పేసి మరగన్ మారుతున్నాడు. అంటే అసలు నీ దృష్టిలో నువ్వు ఒక్కడవేనారా నిజాయితీగా రాజకీయ నాయకుడివి? నువ్వు ఒక టాపిక్ డైవర్ట్ చేస్తా, ఆయన కోసం అన్ని వందల మంది, వేల మంది పాస్టర్లు, క్రిస్టియన్స్ అందరూ వచ్చి అక్కడ ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ ఏం మాట్లాడుతున్నావు? ఇంత మెడల్ పైన ఇలా తప్పడుగా ఉండే చెక్కలు అన్నమాట. ఈ చెక్కల మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇది చూడండి. ఇదైతే చెక్క మరీ వీక్ గా ఉంది, ఇది ఆల్రెడీ బద్దలైపోయి ఉంది. దాని మీద రెడ్ కలర్ లో ఉన్నాయి కదా, వాళ్ళ దీంతో కొట్టి చంపేశారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా దీని మీద తరువుగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ ఆ చెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చెక్కల మీద ఉన్న ఏదైతే రెడ్ కలర్ బ్లడ్, ఆ బ్లడ్ వెళ్ళి చూశానని చెప్పాడు ఇందాకేమో. ఘటన జరిగిన ప్లేస్కి నేను వెళ్ళి చూశాను, అంత మొత్తం ఎంక్వైరీ చేశాను అన్నాడు. ఆ చెక్క ముక్కల మీద ఉంది బ్లడ్డా, రంగా, ఏషియన్ పెయింటా, నెపాన్ పెయింట్సా, బిర్లా వైటా అని అంటున్నాడు. వీడికి మనిషి అంటే రక్తానికి రంగుకి తేడా తెలీదా వీడికి? అక్కడ చాలామంది వీడియోలు తీసి ఆ చెక్కల మీద ఉన్న రక్తమే కాదు, ఆ కొద్దిగా రోడ్డు మీద కూడా ఇంకా రక్త మరకలు ఉన్నాయి, రోడ్డు మీద కూడా రక్త మరకలు ఉన్నవి, ఆ మా రక్త మరకలు కూడా ఈయనవే అయి ఉండాలని చెప్పేసి చాలామంది వీడియోలు తీసి పెడుతున్నారు, చూపిస్తున్నారు. అక్కడ వీడు మాత్రం అసలు చెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ చెక్కలు కొంత రక్తమా, రంగు తెలుసుకోవాలంట. అంటే వీడి ఇంకేంది అంటే వీడికి రక్తానికి రంగుకి తేడా తెలియని వెధవాయుడు టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఎక్కిస్తున్నాడు విషయాన్ని జనాల్లోకి. ఓకే, ప్రవీణ్ గారిది వీడు పెద్ద సిద్ధాంతి కదా, వేదాంతి కదా, వీడు చెప్పగానే అందరూ నమ్మేస్తారు, నమ్మించాలి. కాసేపు ముష్టి వేస్తారు పార్టీ వాళ్ళ, నేను చేశానయ్యా మీ భజన, చిల్లరేయండి నాకు అని చెప్పేసి ఈ భజన. ఎలా పడి ఉండొచ్చు? ఏదైనా చెక్కతో కొట్టారనుకోండి, కంపల్సరీ ఆ చెక్కకు సంబంధించిన అవశేషాలు ఎక్కడ చోట దొరుకుతాయి. ఒకవేళ ఇది చెక్కతో కొట్టగా ఇది ఎలా జరిగింది అంటే ఖచ్చితంగా మీ మర్డర్ వెపన్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ ఈ లోపలనే చెక్కతో కొట్టి చంపేశారు పాస్టర్ గారిని చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ ప్రచారం చేస్తారు. అది తెలుసుకోవాలి. నిజంగానే చెక్కలతో కొడితే ఆ దెబ్బల మీద అవశేషాలు ఉంటాయి, బయటకు వచ్చిద్ది, తెలిసిపోద్ది అని చెప్పి తెలుసుకోవాలి. ఈలోపే యూట్యూబ్ ఛానల్, ఈ సోషల్ మీడియా ఏనండి పెద్ద కామెడీ మాట. చంపేశారు పాస్టర్ గారిని చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ ప్రచారం చేస్తారు. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక ప్రచారం చేస్తున్నారంట చంపేశారని. గతంలో సామర్లకోటలో గిరీష్ అని చెప్పేసి సామర్లకోట చెందిన ఒక వ్యక్తి, ఒక యువకుడు, దళిత కుర్రోడు, ఈ సామర్లకోటలో ఈడు పెరిగిన ఏరియాలో కుర్రోడే ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి పోలీసులే కారణం, అసలు పోలీసులు కొట్టడం వల్ల అని చెప్పేసి పెద్ద ధర్నా చేశాడు, అక్కడ పెద్ద రచ్చ చేశాడు. సిఐ అసలు పెద్ద ఇది, ఎస్ఐ ఇది అని చెప్పేసి. అది వేరే టాపిక్ అయినా కానీ గిరీష్ హత్య చేసుకోవడానికి కారణం అప్పుడు పోలీసులు అన్నాడు. కానీ ఆ గిరీష్ హత్యలో A1 గిరీష్ అయితే A2 వీళ్ళ తమ్ముడే అఖిల్ అని ఒకడు ఉంటాడు, వీడు సొంత తమ్ముడే ముద్దాయి. వాడే అసలు కర్మకర్త తప్పించడానికి వీడు పెద్ద డ్రామా సీన్ క్రియేట్ చేశాడు. అక్కడ తప్పు వీడిది పెట్టుకొని ఎదుటివాడి మీదకి వేయటంలో వీడి దిట్ట. అసలు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో వీడంత కన్నింగ్ మైండ్ ఎవ్వడికి లేదు. ఇప్పుడు ప్రవీణ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికంట సమన్వయం పాటించాలంట, పోలీసు వారు విచారించి చెప్పిన తర్వాత మనం డిసైడ్ అవ్వాలంట. అది మనం టాపిక్ డైవర్ట్ చేయాలి కాబట్టి. అదే రాజకీయంగా వీడు మంచి డబ్బులు వస్తాయి మనకి, రాజకీయంగా వాడుకోవాలంటే కనుక ఇప్పుడు రేపు పొద్దున్నే దీంట్లో ఎవడైనా వైసీపీ పార్టీ చెందిన కార్యకర్త ఇన్వాల్వ్మెంట్ ఎవడదో ఒకటిది, ఏదో ఒక మీటింగ్లో వైసీపీ రాజమండ్రిలో వైసీపీ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో చివరి వరుసలో కూర్చున్న ఫోటో కనపడినా ఆ ఫోటోలో ఉన్నవాడే ఇగో వైసీపీ మీటింగ్లో వైసీపీ మర్గన్ భరత్తో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పి వాగే రకం ఈ కుక్క. పార్టీలకు సంబంధం లేకపోయినా ఇప్పుడు కనీస మద్దతు, నిరసన, దీని వెనకమల ఏముందనేది గట్టిగా చెప్పాలి. దానికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చేసాడు ఇదే వీడియోలో. అంటే అక్కడ ఇది హత్య నేను అన్నానంటే జనం అందరికి చెప్పడం, అంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెట్టారు కొంతమంది. అక్కడ దూరతారు కదండి, ఎంత మంచి సమూహంలో కానీ కొంతమంది దూరతారు, దాన్ని మొత్తం టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నేను అక్కడికి వెళ్ళింది కేవలం ప్రవీణ్ పగడాల గారి స్నేహితుడు. చూసారా, వీడు క్రైస్తవుడిగా వెళ్ళలేదు, లేకపోతే క్రైస్తవుల్ని కాపాడతానని చెప్పిన వాగిన వీడున్నాడు కదా, అలాగూ పోలేదు.
పోనీ ఒక దళిత సంఘ నాయకుడిగా వెళ్ళలేదు. టీడీపీ పార్టీలో అంటే ఆ మొక్కడ ఏంలే ఎందుకు కానీ నాకేం పార్టీ పంపించలేదు, ఎందుకంటే అది ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా, నేను కాకినాడ జిల్లా ఉంది. తెలుగుదేశం పార్టీ జిల్లా దాటి జిల్లా నాయకుడిని పంపించదు, ఎందుకంటే లోకల్లో నాయకులు ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటో మానిటర్ చేయండి అని లోకల్లో నాయకులు పార్టీ తింటారు. నాకు చెప్పండి, కవర్ చేసే అవసరం అసలు తెలుగుదేశానికి అంటే ప్రభుత్వానికి లేదు. చర్చకు సంబంధం లేదు, చంద్రబాబు గారికి లోకేష్ గారికి గవర్నమెంట్కి సంబంధం లేదని ఈడే చెప్తాడు. అలాగే నేను ఒక జస్ట్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి నాకు పరిచయం ఉంది, సో ఆయన చనిపోయాడని తెలిస్తే నేను వచ్చాను, అంతేగాని నేను మా పార్టీ కూడా నన్ను పంపించలేదు, అది వేరే జిల్లా ఇది వేరే జిల్లా, జిల్లా దాటి జిల్లా మనుషుల్ని ఎవరిని ఇన్వాల్వ్ అవనివ్వదు, ఎక్కడో అక్కడే పని చేయించుకోమంటారు. అసలు టీడీపీ పార్టీ కూడా ఈ విషయంలో వేలు దూర్చాలి, కవర్ చేయాలంటే కవర్ చేయడం అంటే ఆడ అంటున్నట్టు కవర్ చేయడం అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా టీడీపీ పార్టీకి లేదు. అదే ఇక్కడ టీడీపీ పార్టీకి అంటే కూటమి రాజకీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మాటలు. అంటే ఒక వ్యక్తి అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి, ఆషామాషి వ్యక్తి కాదని ఈడే అంటున్నాడు. ఆ వ్యక్తి చనిపోతే ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే విషయం మీద గవర్నమెంట్ స్పందించదని చెప్పేసి ఈడే చెప్తున్నాడు. పట్టించుకోదు గవర్నమెంట్ టీడీపీ పార్టీ అని చెప్తున్నాడు. కాబట్టి నేను వెళ్ళింది ప్యూర్లీ ఆయన స్నేహితుడిగా వెళ్ళాను కాబట్టి నేను అక్కడ గమనించినే చెప్తాను. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు వచ్చారు వేరే పార్టీ నుంచి, లేదు ఇది హత్య, ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి, క్రైస్తవ చంపేస్తున్నారు, రియల్ మెజర్ అలాంటివి పెడుతున్నారు, ఓకే మీరు చేయండి, నేను దేన్ని అక్సెప్ట్ చేయట్లేదు. కానీ అటు ఇటు వేరే పార్టీ వాళ్ళు వస్తారంట హత్య అని చెప్పేసి అన్నా కానీ మేము అబ్జెక్షన్ చెప్పం, మీరు చేయండి అని అంటున్నాడు. నువ్వు అబ్జెక్షన్ చెప్పనప్పుడు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ విషయం అంతా? నువ్వు ఎందుకు చెప్తున్నావు యాక్సిడెంట్ అయి ఉండాలి, ఇలా గుద్దేసో లేదా తగిలేసి వెళ్ళిపోవాలి అది ఇది అని చెప్పేసి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం అవసరం అసలు? అంటే దీని టాపిక్ని ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఎవరికైనా సంబంధం ఉండుండొచ్చు అని చెప్పి వీడు ముందే కూసేస్తున్నాడు కోతలో. ముందు నుంచి నేను చెప్పేస్తున్నాను నాకు సంబంధం లేదే అని చెప్పేసి వీడు ముందే తప్పించుకోవడానికి. వీడు ఎంతసేపు ఇప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా టీడీపీకి ఆ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఎట్లయితే పరిరక్షకుడో, జనసేన పార్టీలో టీడీపీ పార్టీలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా రాజేష్ గారు తయారవుతున్నాడు. వీడు భవిష్యత్తులో మీరు ఈయన విషయంలో నేను తిదిగా జరిగితే ఈయన ఒక దళితుడు అంటున్నారు ప్రవీణ్ గారు కూడా, మరి ఇట్లాంటి వ్యక్తి చనిపోతేనే, ఇంత పాపులారిటీ ఉన్న వ్యక్తి చనిపోతేనే పాస్టర్ ఇందులో ఆడే చెప్తున్నాడు ఒక్క రూపాయి ఎవరిని అడగడు. ఆయనకు కొన్ని కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, వాటిల్లో వచ్చే డబ్బులతోనే ఆయన కుటుంబాన్ని కానీ ఆయన వ్యాపారాలు కానీ ఆయన చేసే సేవలు కానీ చర్చలుగా నడుపుతాడు ఏం చేసినా. అంతేగాని ఆయన ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించడు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోడని చెప్పి వీడే చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి చనిపోతేనే వీడు స్పందన ఇలా ఉంది. రేపు సామాన్యుడు చనిపోతే వీడేం చేస్తాడు? ఇంకీడు తడుగొట్టేసుకుని ఇంట్లో కూర్చుంటాడు. ఇక్కడ ఆయన నెమ్మదిగా వెళ్ళే తీరు చూస్తే పోలీసు వారు ఆయన నిద్ర మత్తులో ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇలా అటు ఇటు బండి షేక్ అవుట్ వెళ్తుంది, నిద్ర మత్తులో ఉన్నారని మాకు అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది పోలీసు వారు వారి దాన్ని ఏమంటారు వారి పర్స్పెక్టివ్ చెప్పండి. 11:30 అయింది, 11:30కి నిద్రమత్తులో టోల్గేట్ దాడుతున్నారని చెప్పి పోలీసు వారు అనుకుంటున్నారంట. ఆయన చిన్న పిల్లోడా 11:30కి నిద్రపోటాకి? బండి తోలుకునేది ఆయనేగా. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పోనీ ఒకవేళ నిద్రమత్తు ఉంటే ఆయన అంత స్లో అయినప్పుడు బండి పక్కన పార్క్ చేసి ఒక 10 నిమిషాలు టీ తాగటమో ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం జరిగిద్ది. లేదు, అసలు ఆయన ఆల్రెడీ రాజమండ్రి ఎవరో బంధువులు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు కొవ్వూరు టోల్గేట్ దగ్గర నుంచి రాజమండ్రి అంతే ఊళ్ళోకి వెళ్తాం ఇంకో 10 కిలోమీటర్లు నిద్ర ఆపుకోలేడు ఆయన. అంత నిద్ర వచ్చేసేసి ఆయన ఏమన్నా లారీ డ్రైవరా? కలకత్తాను చెన్నై కన్యాకుమారి చేపలు వేసుకెళ్తాకి నిద్ర లేకుండా లారీ తోలేడు అబ్బాయి, నిద్ర వచ్చేసి గుద్దేసాడు అని అంటానికి వీడు ప్రీ ప్లాన్డ్గా వీడు ఈయన చావులో ఉన్న వాటిల్ని ఎత్తు చూపిస్తా అంటే పనికి మాలిన లాజికల్ అన్ని తీసి దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు వీడు. ఏదైనా కానీ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏవైతే ఉన్నాయో అంటే ఆ సీన్లో ఆ బండి ఆయన మీద ఉండటం, ఆయన తలకు మాత్రమే దెబ్బలు తగలటం, బాడీలో ఎక్కడ దెబ్బలు తగలకపోవటం, యాక్సిడెంట్ అంటే అంత ఎత్తు నుంచి పడితే వీడంటున్నట్టు 10 అడుగులు రోడ్డు మీద నుంచి గుంతలో పడితే ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి ఉండాలి. అది బండి స్మాష్ అవ్వాలి, ఒక్క హెడ్లైట్ తప్ప బండికి ఏం డ్యామేజ్ లేదు, ఈ రక్తం అంతా బండి మీదే ఉంది. సో దీని వెనక మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఉంది, ఆయన చావుకు బలమైన కారణం ఏదో ఉంది, అంతేగాని యాక్సిడెంట్ అనేది
అవాస్తవం అది. ఈయన విజయవాడ నుంచి వస్తున్నాడు కాబట్టి ఈయన కొవ్వూరు టోల్గేట్కి ముందు ఇంకో టోల్గేట్ ఉంటుంది. ఆ టోల్గేట్ సీసీ ఫుటేజ్ చూస్తే అప్పటికి ఈయన హెడ్లైట్ పనిచేస్తుందో లేదో అక్కడ తెలిసిద్ది. అక్కడ పని చేయకపోతే ఇంకోటి ఉంది. ఎక్కడంటే అది మన భీమడోలు దాటిన తర్వాత అనుకుంటా. భీమడోలు అవతల ఒక టోల్గేట్ ఉంటుంది. అక్కడ చూడాలి. హెడ్లైట్ లేకోకుండా విజయవాడ నుంచి వస్తున్నాడంటే విజయవాడ పొట్టిపాడు కానీ కలపర కానీ ఈ టోల్గేట్లు అన్నీ చూస్తే అసలు హెడ్లైట్తో ఉండి వస్తున్నాడా లేదనేది చీకటబడిందే అప్పుడు తెలిసిద్ది. ఇవేమీ లేకుండా హెడ్లైట్ లేకుండా వెళ్ళాడు. ఎందుకు వెళ్తాడు హెడ్లైట్ లేకుండా? BS4 BS6 బళ్ళకి మస్ట్ అండ్ షుడ్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ చేస్తే హెడ్లైట్ వెలుగుతుంది. దానికి ఆఫ్ అని బటన్ ఉండదు. లేదు, ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కాబట్టి ఇంకా ముందు విజయవాడకి అవతల మన సీసీ ఫుటేజ్ చూస్తే టోల్గేట్లో హెడ్లైట్ ఉందా పగిలిపోయిందనేది అక్కడ క్లారిటీ వస్తుంది. ఏదైనా కానీ కొవ్వూరు బ్రిడ్జికి అవతల పక్కనే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఆ 4th బ్రిడ్జ్ మీద అంటే రెగ్యులర్గా అక్కడ బ్లేడ్ బ్యాచ్ తిరుగుతారంట. రోడ్ల మీద 8ంటికే హెచ్చరిస్తారు, బాబు 8 దాటిన తర్వాత ఈ రోడ్లో బళ్ళ మీద వెళ్ళొద్దు, అంటే 2 వీలర్ మీద వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ రకంగా జరుగుతున్నాయని చెప్పి రీసెంట్గా కూడా రాజమండ్రికి చెందిన 2 కుర్రాళ్ళ దగ్గర ఆ ఫోన్పేలో డబ్బులు లాక్కొని కొడితే డబ్బులు ఇచ్చారంట, ఫోన్పే చేశారంట. వీళ్ళు తర్వాత వెళ్ళి స్టేషన్ పెడితే ఆ యూపీఐ అడ్రస్ని పట్టుకొని ఆ యూపీఐ నెంబర్ ఉంటుంది కదా దాన్ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఆ కొంతమూరు దగ్గరలోనే, ఈయన జరిగిన యాక్సిడెంట్ దగ్గరలోనే. వాళ్ళు ఏమైనా ఇచ్చేసారా? ఫోన్ అలా చేశారంటే ఈయన దగ్గర ఫోన్ అలాగే ఉంది, ఈయన దగ్గర మెడలో చైన్ అట్లాగే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ పక్కన ఆటో నగరం వెహికల్ అయినా సరే రాజమండ్రిలో పోయిందంటే కనుక డిస్పోజ్ చేసేయటం, పాటలు అమ్మేయటం. ఆ గంజాయికి తాగటానికి వస్తే చాలంట. ఆ రకమైన బ్లేడ్ బ్యాచ్ ఉంది అక్కడ లోకల్లో చెప్తారు. కానీ అది కూడా కనిపించట్లేదు. అక్కడ ఏంటంటే మనిషిని తప్పించాలి, ఉండకూడదు అని ఒకటే ప్లాన్. దాని వెనక మతాలకు సంబంధించిన స్వామీజీలు ఉన్నారా, లేకపోతే పాస్టర్లు ఉన్నాడా, లేకపోతే ఇంకొకటి ఎవడైనా ఉన్నాడా, వ్యక్తిగతంగా ఈయన ఎవరైనా టార్గెట్ చేశారు అనేది పోలీసులు విచారించి క్లియర్గా చెప్పాలి. అంతేగాని ఇది యాక్సిడెంట్ కేసు అని చెప్పేసి పక్కన పెడితే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్ కేసులు చాలా జరగవచ్చు. అంటే ఈ క్రిస్టియన్స్లో ఇది మాత్రం 100% వాస్తవం. అంతేగాని ప్రవీణ్ గారిది ఏమి నార్మల్గా యాక్సిడెంట్ అయి చనిపోయే వ్యక్తి కాదు. అందరూ చెప్తున్నారు చాలా మంచి వ్యక్తి. నెగిటివ్గా ఒక్కడు చెప్పలేదు ఇంతవరకు ఆయన గురించి, ఆయన క్యారెక్టర్ గురించి. మరి అలాంటి వాడు సడన్గా 11:30కి నిద్ర వచ్చేసి పడిపోయాడు, చచ్చిపోయాడు అంటే అంతా చాలా కామెడీగా ఉన్నాయి వీడి మాటలు. వీడు మాత్రం ఖచ్చితంగా వీడు క్షమాపణ చెప్పాలి. పాస్టర్లు కొంతమంది అడుగుతున్నారు వీడిని క్షమాపణ చెప్పమని. వీడు ఎక్కడ దొరికితే కాలర పట్టుకొని ఈడ్చిడ్చి తన్ని క్షమాపణ చెప్పించండి. బాయ్.